ఈ కాంక్రీట్ జంగిల్లో ప్రపంచంలో నీడ కోసం చిన్న ఇంటినైనా కొనుక్కోవాలని ఎంతోమంది నిత్యం ఆరాటపడుతుంటారు. ఇక డబ్బున్న వాళ్లు కోట్ల రూపాయలు పెట్టి ఆకాశ హార్మ్యాల్లో ఫ్లాట్ కొంటుంటారు. అయితే భవిష్యత్తులో అలాగే డబ్బు పెట్టి ఆకాశ హార్మ్యాల్లో ఓ సమాధిని కొనుక్కోవాల్సిన పరిస్థితులొస్తాయంటే మీరు నమ్ముతారా? ఇప్పటికే హైరైజ్ శ్మశానాలు ప్రపంచంలో పెద్ద పెద్ద నగరాల్లో దర్శనమిస్తున్నాయి. ప్రముఖ ఫుట్బాల్ క్రీడాకారుడు పీలేని 32 అంతస్తుల ఆకాశ శ్మశాన వాటికలోని 9వ అంతస్తులో ఖననం చేశారు. మున్ముందు ఇలాంటి వార్తలు సాధారణం కావచ్చు. కాంక్రీట్ నగరాలు వందల కిలోమీటర్ల మేర విస్తరిస్తున్నా బ్రతుకుదెరువు కోసం వచ్చేవారితో ప్రపంచ నగరాలు కిటకిటలాడిపోతున్నాయి. బ్రతకడానికి కాదు, చనిపోయాక సమాధి చేయడానికి 6 అడుగుల స్థలం దొరకడం కూడా కష్టమైపోతుంది. దీంతో కొన్ని నగరాల్లో ఇప్పటికే స్కైరైజ్ సిమెట్రీల నిర్మాణాలను మొదలెట్టారు. పాపులేషన్ రెఫరెన్స్ బ్యూరో నివేదిక ప్రకారం ఇప్పటి వరకు భూమిపై మరణించిన వారి సంఖ్య 10,000 కోట్లు. రాబోయే 100 ఏళ్లలో మరో 700 కోట్ల మంది మరణిస్తారని అంచనా వేశారు. దీన్ని బట్టి చూస్తే నివసించడానికి ఫ్లాట్ల ధర మాట దేవుడెరుగు. సమాధులు మరింత ఖరీదయ్యే అవకాశం ఉంది. 6 అడుగుల స్థలాన్ని కోట్లు పెట్టి కొనే పరిస్థితి రావచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక ఇప్పటికే యూరోపియన్ దేశాలు చాలా ఏళ్లుగా శ్మశాన వాటికలను తిరిగి ఉపయోగిస్తున్నాయి. ప్రేగ్లోని పాత యూదు శ్మశాన వాటికల్లో స్థలం కొరత వల్ల సమాధులపై లేయర్లా మట్టి పోసి కొత్త సమాధులను ఏర్పాటు చేస్తున్నారు. ఈ శ్మశాన వాటికలో 1787లో మొదటి ఖననం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 12 లేయర్లతో మట్టి పోసి సమాధుల మీద మళ్లీ సమాధులు ఏర్పాటు చేస్తున్నారు. ఇంగ్లాండ్లోనూ అదే పరిస్థితి ఎదురయ్యేలా ఉంది. 2050 కల్లా ఖననం చేయడానికి స్థలముండదని ఓ అధ్యయనంలో తేలింది. ఈ సమస్య పరిష్కారం కోసమే ఆకాశం వైపు చూస్తున్నారు. ఆకాశ శ్మశాన వాటికల సంఖ్య రాబోయే రోజుల్లో గణనీయంగా పెరుగుతుందంటున్నారు నిపుణులు. తైవాన్లో బహుళ అంతస్తుల శ్మశానం, పగోడాలలో పూడ్చిపెట్టే సాంప్రదాయం ఇప్పటికే ఉంది. స్థలం ఆదా చేయడానికి హాంకాంగ్లో కొండవాళ్లలో సమాధులు నిర్మిస్తున్నారు. జపాన్లో ఒక వ్యాపారవేత్త మృతదేహం కోసం ఏకంగా ఓ హోటల్ తెరిచాడు. ఖననం చేసేందుకు క్యూలో నిల్చోవాల్సిన పరిస్థితి ఉండడంతో వారి వంతు వచ్చే వరకు మృతదేహాలను సదరు హోటల్లో భద్రపరుస్తుంటారు. టెల్ అవీవ్లో ఉన్న యార్కాన్ శ్మశాన వాటికలో 2,50,000 మందిని ఖననం చేసేందుకు సరిపోయే స్థలంలో ఓ ఆకాశ హార్మ్యాన్ని నిర్మిస్తున్నారు. మన దగ్గర మహానగరం ముంబైలోనూ ఒక ఆకాశ శ్మశాన వాటిక నిర్మిస్తున్నారు. మోక్ష టవర్ అని పిలుస్తున్న ఈ భవనం ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. ఇందులో దహన సంస్కారాలు, ఖననం 2 సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. హిందూ, ముస్లిం, క్రిస్టియన్, పార్సీలు ఇలా అన్ని మతాల వారికి ఉపయోగపడేలా నిర్మాణం చేస్తున్నారు. ఇక బ్రెజిల్లోని సాంటోస్ నగరంలో మెమోరియల్ నెక్రోపోల్ ఎక్యుమెనికా పేరుతో 32 అంతస్తుల ఆకాశ హార్మ్యం నిర్మించారు. ఇది ప్రపంచంలోని అత్యంత ఎత్తైన శ్మశాన వాటిక కాగా గిన్నిస్ వరల్డ్ రికార్డును పొందింది. ఇందులో ఒకేసారి 25,000 శవాలను ఉంచే వీలుంది. మృతదేహాలకు 3 ఏళ్ల వరకు అద్దె చెల్లించే వెసులుబాటు కూడా ఉంది. తర్వాత అవశేషాలను వారసులకు అందిస్తారు. వాళ్ల అభిష్టం మేరకు వాటిని మరెక్కడైనా ఖననం చేసుకోవచ్చు. దీంతో మున్ముందు ఆకాశ హార్మ్యం కనిపిస్తే అది మనుషులు నివసించేదా, శ్మశానమా అని ఆలోచించాల్సి రావచ్చు.